హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ఇంకా ఇది మండే వీడియో అండి. ఇంకా సండే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చాం కదా. పొద్దున్న చేసిన ఇడ్లీల ప్లేట్లు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్వి, ఇంకా మధ్యాహ్నము, రాత్రివి, మళ్ళీ సోమవారం పొద్దునవి అన్నీ కలిపి వచ్చినాక బయట క్లీనింగ్ డిష్ వాషర్లో పెడదామని. అవి ఇంకా అన్నీ పట్టగించగలనా లేదా అని ఒక ఆలోచన. అది సెట్ చేసే వరకు ఎన్ని గిన్నెలు ఉన్నాయో అనిపిస్తుంది. ఆ ఎర్ర డబ్బాలో నేను వేస్తే బాగా సర్ది వేస్తా. మా వాళ్ళు వేస్తే అలా అలా వేసిపోతారు. ఒకదాంట్లో ఒకటి దించరు. నాకెప్పుడు పని మనిషి ఉన్నప్పుడు కూడా కోపం ఏంటంటే, పెద్ద గిన్నెలో చిన్న గిన్నెలు అలా దించుకుంటూ కప్పులో స్పూన్లు వేసుకుంటూ అలా తక్కువ ప్లేస్లో టబ్బులు సెట్ చేయడం అలవాటు. ఇలా ఇలా ఇసిరిసి పడేస్తారు కదా చాలామంది. అప్పుడు వచ్చిన పని మనిషికి చూడ్డానికి ఎన్ని గిన్నెలు ఉన్నాయనుకుంటుంది. ఇంకా తోమిన తర్వాత మాత్రము ఇంకా ఎక్కువ గిన్నెలు ఉన్నట్టు చూపిస్తారు నా గిన్నెలు. ఒకదాని మీద ఒకటి బేడ్చి అందరి ఇళ్ళల్లో అంతే అనుకోండి. సో ఇప్పుడు ఈ డిష్ వాషర్లో కూడా నేను బాగా వేసే ఒకే ఒక క్యూబ్ సర్ఫ్కి, అదే డిష్ వాషర్ క్యూబ్ వస్తాయి కదా, అవి అవి ఒకే ఒకటికి ఎన్ని గిన్నెలు వీలైతే అన్ని గిన్నెలు తోమటానికి సెట్ చేయాలన్నమాట. అదే మనం చేత్తో కడిగినప్పుడు ఎలా ప్లాన్ చేస్తామో, ఒకసారి సర్ఫ్ తీసుకొని ఆ సబ్బు దానిలోకి తోమాలనుకుంటాం కదా అలా. సో నేను ఒక్క వాష్ 3 అవర్స్ రన్ చేస్తాను. టైం పడుతుంది, 20 నిమిషాలు నాకు టోటల్గా ఆ గిన్నెలన్నీ చూసుకొని ఏవి పెడదాం, ఏవి చేత్తో కడుగుదాం అని ఆలోచించి కొన్ని మిగిలిచి వెళ్తానండి నేను. ఒక్కోసారి తోమేస్తాను. ఇప్పుడు దీనిలలో కూడా సెట్ చేశాక అన్నీ కొన్ని తీసుకుని మళ్ళీ డబ్బాలో రిపీట్ చేశా. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తాను, ఆ డబ్బాలో ఉన్నవన్నీ వాష్ చేసి మళ్ళీ కిచెన్లో ఉన్నవి ఏమన్నా కావాలంటే మిగిలిస్తా. ఇలా ఆలోచించుకుంటూ పని చేసుకుంటానండి. ఒకే ఒక వాష్ పర్ డే అంతే, ఇంకా ఎక్స్ట్రా పెట్టానన్నమాట. అలా ప్లాన్ చేసుకుంటే నాకు పని మనిషికి ఇచ్చిన జీతం అంతా అవుతుంది. ఇదిగో కొత్తది తెచ్చుకున్నాము ట్యాబ్లెట్స్, ఆన్లైన్లోనే తెచ్చుకుంటాం. పౌడర్ కంటే కూడా ట్యాబ్లెట్స్ బాగా పనిచేస్తాయి. 30 ట్యాబ్లెట్స్ 30 రోజులకు. మీరు పని మనిషి పని చేసినాక జీతం ఇస్తారు. నేను ముందు జీతం ఇస్తేనే నాకు పని చేస్తుంది అన్నమాట. జీతం అంటే ట్యాబ్లెట్స్ అట్లా సరదాగా చెప్తున్నాను, బోరు కొట్టించకుండా. ఇంక ఇవాళ ఒక టాపిక్ మాట్లాడదాము. ఎప్పుడు నా లైఫ్ గురించే మాట్లాడుతున్నాను కదా. సో అందులో నా ఫ్రెండ్ గురించి చెప్తాను. బెస్ట్ ఫ్రెండ్. మీకు మనసు నుండే చెప్పింది నా ఫ్రెండ్ అన్నాను కదా. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే, టప్పర్వేర్లో హైదరాబాద్ వదలడానికి 2 సంవత్సరాల ముందు పరిచయం అనమాట. నేను హైదరాబాద్లో 9 సంవత్సరాలు ఉన్నాను. సో టప్పర్వేర్లో చేరాక ఫ్రెండ్ అయిందనమాట. టప్పర్వేర్ ఎక్స్చేంజ్ ప్రోడక్ట్స్ కోసం ఎంత బాగా ఫ్రెండ్ అయిందంటే, ఇంకా ఫ్యామిలీ మెంబర్ అనుకోండి నాకు. ఇక తనను వదిలేసి నేను 3 సంవత్సరాలు అయింది. సేమ్ మా ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేయడానికి ముందే తనను వదిలేశాను, లాక్డౌన్కి బిఫోర్. ఎందుకంటే సేమ్ నా ప్రాణానికి ప్రాణంగా నేను ఇష్టపడితే వాళ్ళు నన్ను వదిలేస్తారనమాట. అందుకే ఎవరిని ప్రాణానికి ప్రాణంగా చూడను. నన్ను వాళ్ళు వదిలేస్తారు కాదు, నేనే వాళ్ళని వదిలేస్తానమాట వాళ్ళు పెట్టే టార్చర్కి. బట్ నా ఫ్రెండ్ నన్ను ఎప్పుడు టార్చర్ పెట్టలేదు. బాగా మోటివేషన్, నాకు ఎంత మోటివేషన్ ఇచ్చేది. నా ఫ్యామిలీ విషయాలన్నీ షేర్ చేసేదాన్ని. నా సిస్టర్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినా, నా బిజినెస్ ప్రాబ్లమ్స్, నా హస్బెండ్ గురించి మాట్లాడేదాన్ని. అంటే ఇంకా ఇంట్లో వాళ్ళతో కూడా అంత ఎక్కువ ఫ్రీగా మాట్లాడాను. అంత బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎలా అంటే, హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఆయన బెంగళూరులో ఉన్నాడు కదా, మమ్మల్ని వదిలేసి 8 months. సో రాత్రి అప్పుడు టాటా ఫోన్లు, ఫ్రీ ఫోన్స్, 1500 సెకండ్స్ అంత, అది 15,000 సెకండ్స్ ఫ్రీ మా నాన్న కొనిచ్చిండ. ఇంకా తనది టాటా ఫోను. సో ఇంకా ఫ్రీ కదా. రాత్రి 12, 1, 2 వరకు 9కి అట్లా ఫోను. ఏం మాట్లాడతామంటే ఇంకా ఆ మాటలకు లిమిట్ ఉండదు. ప్రపంచంలో విషయాలు, ఓన్ విషయాలు అన్నీ ఏ టు జెడ్. అంత బెస్ట్ ఫ్రెండ్. ఇంకా తనే నా ప్రపంచం అన్నమాట. బెంగళూరు వచ్చాక కూడా తనే నన్ను టప్పర్వేర్లో మేనేజర్ అవ్వమని ఎంకరేజ్ చేసింది. నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావు, నీకు ఇంత మంచి బిజినెస్ చేస్తున్నావు, నీకు మేనేజర్ లక్షణాలు ఉన్నాయి, మేనేజర్ అవ్వు. వెళ్ళినాక నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఒక మేనేజర్గా స్థిరపడిపోతావు. ఫ్రెండ్స్లలో చేసినంత కాలం ట్రై చేయి. వెళ్ళిపోయాక అంటే నేను ట్రాన్స్ఫర్ అవుతానని తెలిసి అప్పుడు నేను మేనేజర్ అయ్యాను. కానీ డిస్ట్రిబ్యూటర్కి చెప్పలేదు అన్నమాట నేను ట్రాన్స్ఫర్ అయినాను, వెళ్ళిపోతామనేది. నా ఫ్రెండ్ ఎందుకు చెప్పడం అంటే, సరే అని చాలా టప్పర్వేర్లో దుబాయ్ ట్రిప్ వెళ్ళాల్సి ఉంటే దానికి కూడా మోటివేట్ చేసింది, ఎంకరేజ్ చేసింది. నీకు నేను కొంచెం ఫైనాన్స్ హెల్ప్ చేస్తాను అని అన్నది. అంటే పెట్టుబడి నాది, బిజినెస్ అనేది. సో దానికి కూడా నేను రిస్క్ చేయబోయి లాస్ట్ మూమెంట్లో నన్ను భగవంతుడు రియలైజ్ అయ్యేలా చేశాడు. లాస్ట్ మూమెంట్లో నేను పెట్టుబడి నువ్వే పెట్టు, నేను చెప్పలేదు అన్నది. ఇదేంటి ఇలా మాట మార్చేసింది అనేసి నేను ఆ టార్గెట్ను ఆపేశాను. సరే పోనీ అయినా
ఇంకా నేను ఎంత బాగా ఫ్రెండ్షిప్ అంటే బెంగుళూరు వచ్చాక కూడా తను మా ఇంటికి వచ్చిపోయింది. నేను హైదరాబాద్ పోతే వాళ్ళ ఇంట్లో నాకు ఏ పని కావాలన్నా చేసేది. చాలా అండి అసలు నాకు బిజినెస్‌లో ఎంతో హెల్ప్ చేసిందండి చెప్పాలంటే. టపర్‌వేర్ బిజినెస్‌లో ఐడియాస్ కానీ, ఇంకా బెంగుళూరు వచ్చాక ఇద్దరము అక్కడ కూడా మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు కూడా ఏమనేదంటే, "నాకు బిజినెస్ ఏం లేదంటే నీకు రెస్ట్ అనుకో. హైదరాబాద్‌లో పిచ్చగా కష్టపడినావు. నీకు దేవుడు రెస్ట్ ఇచ్చినాడనుకో తర్వాత ఇంప్రూవ్ అయితావని." అలా నా లైఫ్‌లో కంటిన్యూ మోటివేషన్ అండి. కేవలం తనను ఇంకా తన మీద గుడ్డు చెప్పడం అంటే నాకు బాధేస్తది. వదిలేసాను గదా! అంత మంచి ఆమెను నువ్వు వదిలేసావు అని మీరు గూడా అనుకుంటారు. అందుకని ఎంత మంచి అంటే ఆమె దగ్గర నాకంత మంచి చాలా చాలా ఆమె వల్ల నేను లాభపడ్డాను. నేనే లాభపడ్డాను. సో, తను గూడా నా వల్ల కొంత లాభపడ్డది. ఏంటంటే ఒకసారి 50,000 కావాలి నాకు అర్జెంట్ అంటే ఇచ్చానండి. మా ఆయన ఇవ్వద్దన్నా గాని ఇచ్చిన 1 మంత్‌లో ఇస్తాను అంటే. ఇచ్చిన తర్వాత 3 మంత్స్ అయినా ఇవ్వలేదు. గట్టిగా మాట్లాడితే వెంటనే తిరిగి ఇచ్చింది. తిరిగి ఇచ్చిన తర్వాత చాలా సార్లు చెప్పింది. "నువ్వు అడిగినావని నా మంగళసూత్రం బ్యాంక్‌లో పెట్టి ఇచ్చేసాను" అని. తప్పు నాదా అండి? ఎంత హర్ట్ అయినానంటే ఎప్పుడు ఆ మాట అనేది. "నువ్వు అడిగినావని నా చైన్ బ్యాంక్‌లో పెట్టి ఇచ్చానంటే" ఆడేదో నా కోసం హెల్ప్ చేసింది. అట్లా చాలా చాలా తన వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్‌లు వస్తున్నా గానీ నేను అడ్జస్ట్ అయిపోయేదాన్ని. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ గదా! ఇలాగే. ఇంకా తర్వాత నేను టపర్‌వేర్‌లో సంపాదిచ్చింది ఒక 1,00,000 ఏం చేశానంటే, మా గురువుగారి ఆశ్రమానికని తీసిపెట్టినానండి. అది తనకు వడ్డీలాగా ఇచ్చాను. అప్పుడు లక్షకి ఎంత వస్తదండి? నెలకు రూపాయన్నర వడ్డీ ఇస్తే 1500 వస్తది గదా! ఆ 1500 సంవత్సరానికి ఎంతవుతది? 18,000 అవుతది. సో, తన వల్ల నేను ఒక 3 సంవత్సరాలు రూ. 1,00,000 తన దగ్గరే ఉండి, దానికి నేను డబ్బులు బాగా 18,000 లెక్క తీసుకొని నేను సోషల్ సర్వీస్‌కి వాడేదాన్ని. సో, తను ఇండైరెక్ట్‌గా నాకు ఒక రకంగా నమ్మకంగా హెల్ప్ చేసింది. ఆ నమ్మకం వల్ల నేనేం చేశాను, ఇంకా తను 3 నెలలకో, 6 నెలలకో వడ్డీ ఇస్తుంటే కూడా ఏమనేదాన్ని గాదు. చెప్పేదాన్ని, "ఇంగ ఇచ్చేయబ్బా వాపసు. అది పూర్ పీపుల్‌ది చూడు." వాళ్ళ అబ్బాయిలకంతా తెలుసు నాకిచ్చినది. పూర్ పీపుల్‌ది ఇంక వడ్డీ ఎంతని కడతావు? నాకు గూడా బాధగా ఉంది. ఆ డబ్బు నేను మొత్తం ఆశ్రమంకి డొనేట్ చేయాలనుకుంటున్నాను. సో, నాకు ఇచ్చేసేయి అనన్నా. అంటే కుదరలేదు. ఇస్తానేనని నెలకు 25,000 లెక్కన ఇచ్చేసేయమ్మా. నువ్వు ఎంత కట్టినావో చెప్పు. నాకు సంవత్సరానికి 18,000 లెక్క. దాంట్లోనే మా పని మనిషికి కుట్టు మిషన్ కొనిచ్చినాను. మా ఆశ్రమానికి పోయినప్పుడంతా 15,000 అట్లా డొనేట్ చేసేదాన్ని వడ్డీ డబ్బులు. అంటే గురువుకి ఇయ్యాలనుకున్న దాన్ని గూడా బిజినెస్ చేసి అది లాభం ఇస్తా వచ్చాననమాట. ఇంకా నాకు ఏమైంది ఒకరోజు, నాకు మా నాన్న డబ్బు నా దగ్గర ఉందని చెప్పాను గదా! మా నాన్నకు లాక్‌డౌన్‌లో ముందే లాక్‌డౌన్‌లోనే మా ఫ్రెండ్‌ని గూడా నేను వదిలేసింది. కరెక్ట్ గుర్తొచ్చింది. యూట్యూబ్ ఛానెల్ పెట్టాకే. లాక్‌డౌన్‌లో మా నాన్నకు ఆయన డబ్బులు ఆయనకు 6,00,000 నేను తిరిగి ఇవ్వాల్సొచ్చింది. నేనిచ్చిన 2,00,000 నాకొద్దన్నాడు. వాపస్ ఇచ్చాడు. "నువ్వు ఇచ్చినది నువ్వే పెట్టుకో. ఆడపిల్ల సొమ్ము తీసుకోకూడదని నేను బుక్ చదివినాను. ఏదో అంటే థాంక్ గాడ్ అనుకోని నా డబ్బులు నేను 2 తీసుకొని మా నాన్న 6,00,000 8,00,000కి గాను ఆయన 6,00,000 సెటిల్ జేయాలి. సో, నేను బెంగుళూరు వదిలొచ్చేటప్పుడు అందరికీ ఇచ్చొచ్చినది. మా నాన్న డబ్బు చూడండి. నేను ఢిల్లీకైతే ఈ డబ్బు తీసుకపోలేను." మా ఫ్రెండ్ గూడా అనింది. "ఢిల్లీలో అంతా మోసము జాగ్రత్త. నువ్వు అక్కడ ఏ బిజినెస్ చేయొద్దని" చెప్పి పంపించింది నన్ను. అంత ఓన్ సిస్టర్ లాగా. "నువ్వు చెయ్యొద్దు జాగ్రత్త. డబ్బు గూడా అంతా తీసుకొని టకటక బిజినెస్ చేస్తావేమో" అని. సో, బెంగుళూరులో ఉన్న పరిచయస్తులకి వడ్డీకిచ్చి వచ్చిన. రూపాయన్నర వడ్డీ ఇచ్చిన వాళ్ళకి రూపాయన్నర, రూ. 2 ఇచ్చిన వాళ్ళకు రూ. 2. మా నాన్న అడిగేసరికి నేను ఆ డబ్బంతా అందరిని అడిగినాను. తినని అడిగితే పలకలేదు. ఇంకా మా నాన్నని నేను సెటిల్ చేయాలి గదండీ! ఆయనకు చెప్పాను 1 మంత్ నేను ఫుల్ వడ్డీ నీకిస్తాను 2 మంత్స్. ఈ లోపల ఎంత కలెక్ట్ అయితే అంత ఇస్తా నీకు నష్టం కాకూడదు గదా! అని అట్లా మా నాన్నకి 2 మంత్స్ వడ్డీ ఇచ్చిన. ఆ లోపలే 1,50,000 అట్లా ఇచ్చుకుంటా వచ్చినాననమాట. బట్ తను ఇవ్వటం లేదు. తను ఇవ్వకుండా అంటే ఇంకా నాకు కోపం వచ్చి నేను మా ఆయనకి చెప్పిన, "చూడండి డబ్బులు ఇవ్వట్లేదు. అంటే నీకు చెప్తూనే ఉన్నా నువ్వు ఇయ్యాలంటే వడ్డీలు కడుతుంది గదా! బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ అన్నాక ఆ మాత్రం హెల్ప్ చేసుకోరా అండి? ఏది గూడా ఊరికే ఫోన్ మాట్లాడుకోవడం అవ్వదు గదా! కొన్ని కొన్ని త్యాగాలు చేయాల్సొస్తది. నాకు వడ్డీ ఇస్తుంది గదా! లేట్‌గా ఇచ్చినా గానీ" అనేసి మా ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి చెప్పాడండి. వాళ్ళ ఆయన మంచి పోస్ట్‌లో ఉన్నాడు. తను మంచి బిజినెస్ అనమాట. నా ఫ్రెండ్. ఎంతోమందికి హెల్ప్ చేసింది. చెప్తున్నా గదా! తన గురించి గుడ్డు చెప్పడానికి కూడా నా మనసు ఒప్పుకోవటంలా. అంత మంచి ఫ్రెండు. అంత మంచి ఫ్రెండ్ గురించి నువ్వు కొంచెం అడ్జస్ట్ చేసుకోకుండా విడిపోయినావే అని మీరు అంటారని. ఎందుకు విడిపోయినాననేది కూడా చెప్తా నేను. బట్ ఇంకా మా ఆయన వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి ఏమన్నాడు, "నేనిస్తున్నాను 1,00,000 కానీ మా మిసెస్‌కి చెప్పకండి మీరు. ఇప్పుడే నా చేతికి సాలరీ వచ్చింది" అనేసి మా ఆయన ఫోన్ మాట్లాడి ఇంటికొచ్చే లోపల మా ఆయన అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేశాడు. అంత మంచి వాళ్ళ ఫ్యామిలీ. చేశాక చెప్పకండి కానీ మీరు మా ఆవిడని అడుగుతా ఉండండి. తనిచ్చినాక నాకివ్వండి అన్నాడు. ఇంకా మేమన్నాము వడ్డీలు కూడా డ్యూ ఉంది. 35,000 డ్యూ ఉంది అని చెప్పినాం. ఇప్పటికి 1,00,000 తీసుకోండి అంటున్నారు. ఆ తర్వాత నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి గట్టెక్కినాను. మా నాన్నకి సెటిల్ చేయాల్సొచ్చి మొత్తం నేనిచ్చిన వాళ్ళు పాపం ఒకరు 2 వాపస్ ఇచ్చారు. ఒకటి వాపస్ ఇచ్చింది. ఇంకొక ఆవిడ నా దగ్గర చెప్పాలంటే
గోల్డ్ చైన్ పెట్టింది మా పాప ఫ్రెండ్ వాళ్ళమ్మ. నేను ఢిల్లీకి వస్తుంటే నేను చెప్పినా, "నువ్వు ఏదో ఒకటి పెడితేనే ఇస్తాను. నీకు ఆల్రెడీ నేను 2,00,000 ఇచ్చినాను కదా, 3,00,000" అంటే ఆమె గోల్డ్ చైన్ పెట్టిందనమాట. అది అమ్మొద్దు, మా అమ్మది, ఎప్పటికైనా నాకు గుర్తుగా ఉంటుంది చూడు అంటే, నేనన్నది, "ఇది నా డబ్బులు ఇచ్చేసినాక నాకేం పని, నీదెందుకు అమ్ముతా, నీది నీకు వాపస్ ఇస్తాను" అన్నానన్నమాట. సో అది కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండంటే వాళ్ళ హస్బెండ్ నాకు చెప్పి, "అది అమ్మేసుకోండి, మేము ఇప్పుడు ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నాం" అంటే, "అయ్యో మీ మిసెస్ అది అమ్మొద్దని చెప్పింది, నాకు నా డబ్బు ఇస్తే మీ చైన్ మీకు నెక్స్ట్ నేను బెంగళూరుకి వచ్చినప్పుడు ఇచ్చేస్తాను" అంటే వాళ్ళ హస్బెండ్, "చాలా లేదు, మేము ఏం చేయలేములే, పర్వాలేదు, మీ దగ్గర ఉన్న చైన్ అమ్మేసుకోండి" అంటే సరే 1,15,000 ఎంతో వచ్చిందండి. నేను బెంగుళూరు వదిలొచ్చేటప్పుడు మా నాన్న 6,00,000 మా నాన్నకి ఇచ్చేసొచ్చి, "నాకు కాదు నాన్న, నీ డబ్బు నువ్వు తీసుకో" అని నోరు మూసుకొని ఇచ్చేసొచ్చుంటే బావుండు. బట్ ఏమైందంటే, "మా నాన్న నీ దగ్గరే పెట్టుకో, నువ్వే నాకు నెల నెల నాకిస్తున్నావు గదా, ప్రాబ్లమ్ లేదు" అంటే ఇచ్చొచ్చినాను.